నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆముదం గింజలతో ప్రాణాలు తీయొచ్చా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. రీసెంట్గా గుజరాత్ ఏటీఎస్ అధికారులు భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నిస్తున్న ఓ నెట్వర్క్ గుట్టును రట్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సైద్తో పాటు మరో 2 సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలోనే ఆముదం గింజలతో విషాన్ని తయారు చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. ఆముదం గింజలను ప్రాసెస్ చేసి మిగిలిన వ్యర్థాల నుంచి రైసిన్ అనే విష రసాయనాలను తయారు చేయడానికి ప్రయత్నించినట్లు ఏటీఎస్ గుర్తించింది. రైసిన్ అత్యంత ప్రమాదకరమైన విషం. అసలు ఈ క్రమంలోనే ఆముదం గింజలతో విషం ఏంటి, దాంతో మనుషులను చంపడం ఏంటి అనే డౌట్స్ తెరపైకి వచ్చాయి. నిజానికి ఆముదం గింజలతో ప్రాణాలు తీసే విషాన్ని తయారు చేయొచ్చన్న విషయం చాలా మందికి తెలుసు. ఆ గింజలతో తయారు చేసే టాక్సిన్స్ పదార్థాలు రైసిన్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఆముదం నూనె ప్రమాదకారి కాదు. ఆ గింజల వలన కూడా డైరెక్ట్గా ఏమీ కాదు, కానీ ఆముదం గింజల నుంచి నూనె తీసేసిన తర్వాత పిప్పి వస్తుంది కదా, దాన్ని ఉపయోగించి రైసిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ రైసిన్ను శరీరంలో పంపటం ద్వారా, అంటే ఇంజెక్షన్ రూపంలో కావచ్చు, నోటితో తీసుకోవడం కావచ్చు, లేదా గాయం ఏదైనా ఉన్నప్పుడు చర్మం ద్వారా కూడా లోపలికి పంపవచ్చు. అప్పుడు ఈ రైసిన్ ప్రమాదకరంగా మారుతుంది. ఈ రైసిన్ ఏ రకంగా శరీరంలోకి వెళ్ళినా సరే బాడీలో సెల్ డెత్ జరుగుతుంది. అంటే మన శరీరంలో ఉన్న కణాల్లో ప్రోటీన్ తయారు చేయకుండా అడ్డుకుంటుంది. దీంతో క్రమక్రమంగా ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తుంది. ఈ క్రమంలోనే 36 నుంచి 76 గంటల్లో ఆ మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. విష ప్రభావం మొదలైన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్య ఆ వ్యక్తి మరణించే అవకాశం ఉంది. రైసిన్ శరీరంలోకి ఏ రూపంలో వెళ్ళింది, ఎంత మోతాదులో వెళ్ళింది అనే దానిపై ఈ ప్రభావము ఆధారపడి ఉంటుంది. మొత్తానికి రైసిన్ అనేది అత్యంత విషపూరిత పదార్థాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ విష పదార్థాన్ని వివిధ దేశాలు ప్రత్యర్థులను చంపడానికి రైసిన్ను ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధం నాటికే ఈ రైసిన్ వాడకంలో ఉండటం విశేషం. ఇదిలా ఉంచితే రైసిన్ను వాడి యావత్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఒకరిని హత్య చేశారని తేలింది. ఇది 1978లో జరిగిందని సమాచారం. ఈ రైసిన్కు ఎలాంటి రుచి కానీ వాసన కానీ ఉండదు. తెల్లని పిండిలా ఉంటుంది. దీన్ని ఘన రూపంలోనే కాదు, లిక్విడ్లా కూడా తయారు చేయొచ్చు. అయితే అది ఫుడ్లో కలిపిన విషయాన్ని ఎవరూ గుర్తించలేరు. ఇక రసాయన శాస్త్రపరంగా రైసిన్ అనేది ఒక లెక్టిన్, అంటే కార్బోహైడ్రేట్తో బైండ్ అయి ఉన్నటువంటి ప్రోటీన్. దీన్ని క్యాన్సర్కు చికిత్సలో కూడా వినియోగిస్తారట. కానీ కొంతమంది మాత్రం మనుషుల ప్రాణాలను తీసేందుకు వాడుతున్నారు. నార్మల్గా 1 కిలో రైసిన్తో 10,000 మందిని చంపవచ్చట. అయితే ఈ రైసిన్కు ఎలాంటి యాంటీ డోస్ లేదు. అయితే ప్రథమ చికిత్స చేసి వీలైనంత త్వరగా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లటం మంచిది. గుజరాత్ తరహాలో 2018లో జర్మన్ పోలీసులు కూడా రైసిన్ తయారు చేస్తున్న వారిని పట్టుకున్నారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రైసిన్ కేసులు చాలా నమోదయ్యాయి. అయితే తాజాగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ కూడా అరెస్ట్ కావడంతో మరోసారి రైసిన్పై చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసుపై గుజరాత్ ఏటీఎస్ దర్యాప్తు కొనసాగుతోంది.